వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్టోరీ డెవిల్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ 26. చాలా అందమైన పురాతనపు కాలం వస్తువులు కూడా ఉన్నాయి అక్కడ. వాటిని చూస్తూ ఎంత అందంగా ఉంది అని అనుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ ఒక ఫోటో. దాన్ని చూసి ఆశ్చర్యంగా అలా నిలబడిపోయింది జనని. అది తనదే. చాలా పెద్ద ఫోటో. చాలా అందంగా డిజైన్ చేయించి అక్కడ పెట్టారు. దాన్ని చూసి నా మొగుడు గారు నా మీద అలిగి ఎక్కడ ఉన్నాడో అని అనుకుంటూ మళ్ళీ చుట్టూ చూసింది. అక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి అని అనుకుంటూ మళ్ళీ అక్కడ ఒక రూమ్ డోర్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండడంతో అదే అయ్యి ఉండొచ్చు అని అనుకొని మెల్లగా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసింది. అప్పుడే మన బాబు చిరాగ్గా ఉండడం వల్ల ఫ్రెష్ అవుదామని తన షర్ట్ బటన్స్ ఓపెన్ చేశాడు. కానీ అప్పుడే తనకు కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు జై. ఆ సమయంలోనే మన జనని పాప పిల్లిలా ఆ రూమ్లోకి ఎంటర్ అయి వచ్చింది. తను ఎంత చిన్నగా వచ్చినా కూడా మన బాబు గారికి మేడం ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది కదా. దాంతో తను రూమ్లోకి రావడమే జైకి అర్థమై తను ఏం చేస్తుందో చూడాలి అని సైలెంట్గా బాల్కనీ వైపు నిల్చుని ఉన్నాడు. నిజం చెప్పాలి అంటే జైకి పెద్దగా కోపం ఏమీ రాలేదు. జస్ట్ ఆమె మాట్లాడిన మాటలకి కొంచెం కాలి తనని ఉడికించాలి అనుకొని అలా పైకి వచ్చేశాడు. అక్కడే వదిలేసి ఆ తర్వాత అతను ఫోన్ మాట్లాడుతూనే అలా బాల్కనీలో నిల్చుని ఉన్నాడు. తను బాల్కనీలోకి వచ్చిన వెంటనే జై గమనించలేదు. కానీ జైని దూరంగా ఉన్న బిల్డింగ్ నుంచి ఒక అమ్మాయి లైన్ వేస్తూ జై వైపే చూస్తూ ఉంది. మన జన్నీ పాప కోపం వచ్చి దొంగమొహంది. అక్కడెక్కడో ఉన్నా కూడా ఇక్కడున్న నా మొగుడికి లైన్ వేస్తుంది అని అంటూ జై వైపు కొంచెం తొంగి చూసింది. జై షర్ట్ బటన్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయని దాన్ని చూసి ఆ అమ్మాయి చొంగ కారుస్తుంది అని అర్థమైంది. దాంతో పీక్ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి కోపంగా అటు మల్లుకొని ఉన్న జై కాలర్ని పట్టుకొని తన వైపుకు తిప్పుకుంది లాగినట్టే. జై కొంచెం చురుగ్గా తన వైపు చూడడంతో కొంచెమైనా నేను నీకు భయపడను. ఇలా ఊరిలో అందరికీ షర్ట్ లేకుండా షో ఆఫ్ చేస్తున్నావా? నీకెన్నిసార్లు చెప్పానో అయినా షో ఆఫ్ చేస్తున్నావు. నేనంటే అప్పుడే ఇష్టం పోయిందా అని జైని దగ్గరికి లాగి కోపంగా చూస్తుంది. జై కోపం ఫేస్లో నవ్వు వచ్చి అవును తప్పేముంది? తమరికి ఎలాగో నా మీద జాలి లేదు కదా. ఇంటికి పోతాను అన్నావు కదా. పో. ఎలాగో నాకు సైట్ కొట్టే ఆ అమ్మాయి చూడటానికి చాలా బాగుంటుంది. నేను జస్ట్ షర్ట్ లేకుండా ఉంటే పాపం ఆ అమ్మాయికి ఎంత కన్వీనియంట్గా ఉందో నాకు సైట్ కొట్టడానికి. నీకు ప్రాబ్లం లేకపోతే ప్లీజ్. ఇప్పటికే లేట్ అయింది. మళ్ళీ మీ మామయ్య గారు ఏదైనా అంటారో అని సాఫ్ట్గానే మాట్లాడుతూ తనకు చురకంటించాడు జై. జై తన వైపు ఆ అమ్మాయి వైపు కావాల్సిందే చూస్తూ జనని బుడుక్కోవడం చూసి మురిసిపోతూ దీనికి జలసి మాత్రం ఒక పీక్స్లో ఉంది. చూడటానికి అందరూ దీన్ని సైలెంట్ అనుకుంటారు. కానీ దీన్ని వేషాలు అన్నీ నా దగ్గర మాత్రమే వేస్తుంది అని అనుకుంటా అని జై మనసులో మురిసిపోతూ కావాల్సింది జననిని గమనిస్తూ ఆ అమ్మాయికి హే హాయ్ ఐ యామ్ జై. నీ పేరేంటి అని అంటూ గట్టిగా అరుస్తూ హాయ్ చెప్పాడు జై.
జనని నిజంగానే ఉడుక్కుంటూ, సచ్చినోడా నీకు అది కావాలంట, ఇక్కడ పెళ్ళాం ఒకటి ఏడ్చింది కదా, నాకు లైన్ వేయొచ్చు కదా, అడ్డమైన వాటికి వెయ్యకపోతే, అయినా అది దాని పిడత మొహం, నీకెలా నచ్చింది అని మనసులో తిట్టుకొని జై వైపు కొరా కొరా చూసింది జనని. జై హాయ్ చెప్పడంతో ఆ అమ్మాయి కూడా హాయ్ జై గారు అంటూ గట్టిగా అరుస్తూ, నా పేరు పింకీ, ఈ హౌస్ మాదే, నేను రోజు ఇక్కడ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీరు చూడటానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటారు అంటూ ఆ అమ్మాయి కూడా మెలి మెలికలు తిరుగుతూ అక్కడ నుంచి అరుస్తూ చెప్పింది. జనని ఆ అమ్మాయి వైపు గుడ్లు తేలేసి చూస్తూ, చెత్తమొహంది, అందరికీ నా మొగుడు మీదే కన్ను, అయినా దాన్ని ఎవరినో కాదు తిట్టడం కాదు, మన బంగారం మంచిదయ్యుండాలి అని గుర్రుగా ఉడుక్కుంటూ చూస్తూ ఉంది జనని. మన జయబాబు ఇంకొంచెం డోస్ పెంచి, హే నీ పేరు నీలాగే చాలా అందంగా ఉంది అని అంటూ ఆ అమ్మాయిని పొగడ్డం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి కూడా మెలికలు తిరిగిపోతూ, థ్యాంక్ యూ జై గారు, మనం బయటికి వెళ్దామా, ఎక్కడికైనా వెళ్దామా అంటూ ఆ అమ్మాయి చెయ్యి ఆ అమ్మాయి జైని అడగడంతో ఒక్క క్షణం జనని కంట్లో కన్నీళ్ళు. తన ఫేస్ చూస్తే అవి బయటికి రావడానికి చాలా టైం పట్టదు అని అర్థమైపోతుంది జైకి. మన జైబాబుకి తన వెనక నుంచి ఏ సౌండ్ రాకపోయేసరికి, జనని సైలెంట్గా ఉండేసరికి, తన వైపు చూసేసరికి తన కంట్లో కన్నీళ్లు పెట్టుకుంటూ తన కంట్లోంచి కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. అది చూడగానే తనకు అర్థమైపోయింది, తను కొంచెం ఎక్కువగానే ఏడిపించాను అని. వెంటనే జనని చెయ్యి పట్టుకొని జన్నీని దగ్గరికి తీసుకొని పింకీ వైపు చూస్తూ, హే అమ్మాయి, నేను నీతో ఇప్పటిదాకా తినను ఏడిపించాలనే అలా అన్నాను అలా ఏడిపించాలనే అలా అని చెప్పాను. నిజం చెప్పాలంటే ఇది నా ప్రాణం, ఇది నా దిల్ కా ధడ్కన్, ఇది లేకపోతే నేను లేను, కాబట్టి నోరు మూసుకొని నన్ను చూడటం ఆపేయ్ అని అంటూ ఒక్క మాటలో చెప్పేశాడు జై. పాపం ఆ అమ్మాయికి హార్ట్ బ్రేక్ అయిన ఫీలింగ్ కలగడంతో, సచ్చినోడు అలాంటప్పుడు నేను నవ్వితే ఎందుకు నవ్వాడు అని మూతి 30 వంకర్లు తిప్పుకుంటూ, అంతలోపే తన బాయ్ ఫ్రెండ్ కాల్ చేయడంతో నేను కూడా జస్ట్ టైంపాస్కి నీకు హాయ్ చెప్పా, ఇదిగో నా బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు అని జైకే పొగరిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఆ తర్వాత జనని వైపు చూస్తూ, ఏంటి మేడం ఇప్పుడు హ్యాపీనా, నేను జస్ట్ నిన్ను ఉడికించాలి అని అంటూ అలా చేశాను, కానీ నువ్వు నన్ను ఏడ్చేశావు, నువ్వు ఏడిపించాలి, కానీ ఇలా ఏడిస్తే ఎలానే, ఒకటి గుర్తుపెట్టుకో జనని, కన్నీళ్ళు చాలా విలువైనవి, చీటికి మాటికి ఏడ్చి వాటి వాల్యూ తగ్గించుకో, అలాగే ముఖ్యంగా నీ కంట్లో కన్నీళ్ళు ఈ గుండెల్లో అలజడిని సృష్టిస్తాయి, గుండెల్లో ఎవరో కత్తితో పొడుస్తున్న ఫీలింగ్ వస్తుంది నీ కంట్లో కన్నీళ్ళు చూస్తే అని చెప్పి ప్రేమగా ఆమె నుదురుపై ముద్దు పెట్టి, దొంగ మొహం దానా, అస్సలు ఎవరిని పట్టించుకొని నేను ఎంతలా అడిక్ట్ అయిపోయానే, నేను నీ మీద అలుగుతాను, మళ్ళీ నేనే వచ్చి నీకు సారీ చెప్పేలా చేసుకుంటావు, నిజంగా నా రాక్షసివి నువ్వు అని అంటూ తన పెదాల దగ్గరికి జై పెదాలను తీసుకెళ్ళాడు. ఆ తర్వాత మెల్లిగా ఆమె పెదాలను అందుకున్నాడు. అప్పటికే అతను చెప్పిన మాటలకు ఆమె ఏడుపును మెల్లగా ఆపేసి జై పెట్టి ముద్దుకు మెల్ట్ అవుతూ, అప్పటిదాకా తనను మిస్ అయిన ఫీలింగ్ని జననికి కలగడంతో జననినే తన్ని ఫోర్స్ఫుల్గా కిస్ చేయడం స్టార్ట్ చేసింది. ఎంత అంటే ఎక్కడ జై తనకి దొరకడేమో అనేంతగా చేస్తూ ఉంటే అతడికే కొంచెం భయం వేసి ఆమెని కొంచెం దూరం జరిపి జనని చెవిలో, జాను
నేను నిన్ను వదలను. నా ప్రాణం పోయినా నా చివరి క్షణం వరకు నేను నీతోనే ఉంటానురా. అలాంటిది నువ్వెందుకు భయపడుతున్నావు అని అన్నాడు జై. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు నా కథ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి. అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అలాగే మన స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. అలాగే లైక్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.